హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య ఇక తాళాలు తీసుకొని అపర్ణదేవికి ఇచ్చేసి, నాకు ఈ బాధ్యత నుంచి విముక్తి కలిగించేలాగా చెయ్యండి అత్తయ్య గారు, నా వల్ల కావట్లేదు, ఈ బరువు బాధ్యత మీరందరూ కూడా వదిలించేసుకొని నేను చేయాలంటే కష్టంగా ఉంది అత్తయ్య గారు ప్లీజ్ అని చెప్పి తాళాలైతే చేతిలో పెట్టేస్తుంది కావ్య. ఇక వెంటనే అపర్ణ, కావ్య ఈ బాధ్యత నేను ఇచ్చింది కాదు, మీ తాతయ్య గారు నీకు ఇచ్చింది, నువ్వు కరెక్ట్ అని ఇచ్చారు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కరఖండిగా చెప్పు, నువ్వు ఏమనుకుంటున్నావో, ఎవరెవరికి ఎంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నావో, ఏ డబ్బుకి ఏ కారణమో కనుక్కొని ఇవ్వు, ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక అపర్ణ అనగానే, లేదత్తయ్య ఇంట్లో అందరికంటే నేను చిన్నదానిని, అలాంటిది నేనే పెత్తనం తీసుకొని అందరికీ కూడా డబ్బు ఇచ్చే పరిస్థితి వచ్చింది, కానీ ఆ డబ్బు ఎందుకు వాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించడం నా వల్ల కాదు అత్తయ్య గారు, దయచేసి ఇక మీరు చూసుకోండి అని చెప్పి ఇక చేతుల్లో తాళాలు పెట్టి ఇంటికి నుంచి కిందికి వచ్చేస్తుంది కావ్య. ఇక రాజు అయితే విషయం చెప్పకుండా కావ్య మీద అరిచి, ఈ విషయాన్ని ఏ విధంగా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారని చాలా ఆలోచనతో ఇక మొత్తానికైతే రోజు గడిచిపోతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగే ఇక రాహుల్ అలాగే రుద్రాణి అందరూ కూడా హాల్లో ఉంటారు. సుభాషిక అప్పుడే హాల్లో నుంచి కిందికి వస్తూ ఉంటే బ్యాంక్ ఆఫీసర్లు కింద నుంచి రూమ్లోంచి హాల్లో నుంచి వస్తూ ఉంటారు. ఆగండి, మీరెవరు, అసలు మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి ఇక సుభాష్ అడగగానే ఇక విషయం బయట పెడతారు బ్యాంక్ వాళ్ళు. ఈ ఇల్లు, ఈ ఆస్తులు ఇదంతా కూడా ఇక మాకు చెల్లుబాటు చేస్తారని ఈ ఇంటి వారసుడైన ఇక రాజ్ గారు చెప్పారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు కుటుంబం అంతా. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇదంతా కూడా మీకు అప్పచెప్పడం ఏంటి అనగానే ఇక అప్పుడు విషయానికి వస్తారు. సీతారామయ్య గారు 100 కోట్ల ఆస్తికి సంబంధించిన విషయంలో షూరిటీ సంతకం పెట్టారు, 100 కోట్లు విలువ గల మీ ఆస్తి మొత్తం కూడా జప్తు చేసుకోవచ్చని ఇక మీ మనవడు సంతకం పెట్టాడు, ఇది చాలా మీకు ప్రూఫ్కి అని చెప్పి అనగానే ఇక అప్పుడే రాజ్ కావ్య అందరూ కూడా కిందికి వస్తారు. రాజ్ వెంటనే వాళ్ళని చూసి, మీరు ఇంకా టైం గడవక ముందే ఇంటికి వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మీ విషయంలో మీ అందరూ చెప్పినట్టుగానే నేను మీకు మాట ప్రకారంగానే 100 కోట్ల రూపాయలు ఇవ్వడం కోసమే చూస్తున్నాను, మీరు ఈ లోపలే ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పి రాజ్ అడుగుతూ ఉంటే, మీరు మాట దాటేశారు, సంతకం పెట్టిన తర్వాత నుంచి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇక మా కాల్స్ని లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఏం జరుగుతుందిరా, ఏమవుతుంది, అసలు ఏంటి సంగతి అని చెప్పి సీతారామయ్య విషయంలో ఇక పేరు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, మీ తాతయ్య గారు ఏం విషయం చేశారు అనగానే అప్పుడు చెప్తాడు రాజ్, అదే నానమ్మ, రాజగోపాల్ ఇక చిట్ ఫండ్ కంపెనీ పెట్టి ప్రజలందరినీ చీట్ చేసి ఇక వెళ్ళిపోయాడంట, అతనికి సంబంధించిన విషయాల్లో తాతయ్య గారు వాళ్ళ తాతయ్య గారికి షూరిటీ సంతకంగా 100 కోట్ల రూపాయలకి సంతకం పెట్టారు, ఆ సంతకం గురించి ఇప్పుడు మనం తాతయ్యని డబ్బు కట్టమని ప్రశ్నించడానికి ఆఫీస్కి వచ్చారు, కానీ తాతయ్య కోమాలో ఉన్నారని తెలిసి ఇక 100 కోట్లు కట్టమని చెప్పారు అని చెప్పి ఇక నిజమైతే బయట పెడతాడు రాజ్. ఆ మాటలు విన్న కుటుంబం కాంగు తింటుంది. ఒక్కసారిగా రుద్రాని, 100 కోట్ల రూపాయల, ఇప్పటికిప్పుడు 100 కోట్ల రూపాయలంటే ఎలా తెస్తావు, అసలు తాతయ్య గారికే ఒంట్లో ఒక్కొక్క కోమాలా ఉన్నారు, ఆయన ఇచ్చిన మాటకి మనం కట్టుబడాలని రూల్ ఏం లేదు, అసలుకి కొసరా ఆయన చనిపోయాడు, అలాంటిది ఆ ఫైల్ మీద సంతకం పెట్టిన పెద్ద మనిషి కోమాలో ఉన్నారు, ఈ అప్పుకి మనకి సంబంధం లేదని చెప్పు రాజ్ అని చెప్పి ఇక సేమ్ ఇక తనకు నచ్చే విధంగా మాట్లాడుతుంది రుద్రాణి. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి, ఆపు రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, 100 కోట్ల రూపాయలకి నా భర్త సంతకం చేశారు, ఆయన సంతకానికి ఒక పేరు ప్రఖ్యాత లేదా, ఆయన మాటకి ఒక మర్యాద లేదా, ఒక విలువ లేదా, రాజ్ ఏం చేస్తావో నాకు తెలీదు,
ఈ ఆస్తి అమ్మైనా సరే ఆ సంతకానికి ఒక విలువ ఉండేలాగా నువ్వు చెయ్యాలి. ఆయన కష్టార్జితమైన ఈ ఆస్తులన్నీ కూడా జప్తు చేసినా పర్వాలేదు, ఆయన ఇచ్చిన మాట తప్పడన్న విషయం అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పి ఇక అంటూ ఉండగా ఒక్కసారిగా ధాన్యలక్ష్మి అలాగే ఇక రుద్రాని షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? మావయ్య గారు పెట్టిన సంతకానికి ఆస్తులన్నీ అమ్మేసి జప్తు చేయమని అడుగుతున్నారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? నా కొడుకుకి ఏం దక్కకుండా, మేము ఏం అనుభవించకుండా ఆస్తి మొత్తం దారాదత్తం చెయ్యాలా? ఈ విషయం మేము ఒప్పుకోము అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. వెంటనే రుద్రాని, సభాష్ ధాన్యలక్ష్మి, నేను కూడా ఆ మాట మీదే ఉంటాను. అసలు ఏమనుకుంటున్నారో వీళ్ళు? ఆస్తి మొత్తం ఇక నాన్నేమో ఈ కావ్య పేరు మీద రాస్తే వీళ్ళందరూ ఈ ఆస్తిని అంతా కూడా ఇక దారాదత్తం చేయడానికి ఇక ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. మా ఆస్తి మాకు ఇచ్చే వరకు మేము కోర్టు వరకైనా వెళ్తాం, కానీ ఆస్తిని మాత్రం దక్కించుకోకుండా వదలం అని చెప్పి ఇక ఇంట్లో రభస చేస్తూ ఉంటారు. ధాన్యలక్ష్మి ఒకవైపు, రుద్రాని ఒకవైపు. ఇక ఆ మాటలన్నా విన్న ఇక ఇందిరాదేవి ఒక్కసారిగా నా భర్త ఇచ్చిన మాటకి విలువ లేదా, ఆస్తులకే విలువలున్నాయా? అయినా ఈ ఆస్తి అంతా కూడా ఆయన కష్టార్జితం, ఆయన కల్పవృక్షంలాగా ఇంచు ఎదుగుతూ ఎదుగుతూ మిమ్మల్ని అందరినీ కూడా ఎదిగేలాగా చేసిన నా భర్తకి ఒక మాటకి విలువ లేకుండా కోర్టు వరకు వెళ్తారా? అసలు మీరు మనుషులేనా అని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోతుంది ఇందిరాదేవి. గుండెపోటుతో కిందకి పడిపోగానే నానమ్మ అని చెప్పి ఒకవైపు రాస్, మరొక వైపు ఇక కావ్య అందరూ కూడా ఇక ఇందిరాదేవిని పట్టుకొని హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరుతారు. ఎమర్జెన్సీ వార్డులో పెడతారు ఇందిరాదేవిని. ఇందిరాదేవి కూడా సేమ్ సిచ్యువేషన్. సీతారామయ్య గారు ఏ విధంగా అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో అలా ఆ రకంగానే ఇందిరాదేవి పరిస్థితి కూడా దిగజారిపోతుంది. ఒక్కసారిగా భార్యాభర్తలు ఇద్దరూ హాస్పిటల్ పాలవుతారు. ఇక ఇదంతా చూసిన కళ్యాణ్, అన్నయ్య ఏమైంది అన్నయ్య? నానమ్మ కూడా హాస్పిటల్కు జాయిన్ చేసేలాగా అయింది, అసలు ఏం జరుగుతుంది అన్నయ్య ఇంట్లో అని చెప్పి తల్లడిల్లిపోతాడు కళ్యాణ్. ఇక కుటుంబం అంతా కూడా ఇక హాస్పిటల్లోనే ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి, రుద్రాని ఇద్దరు కూడా ఒకటే కారులో బయలుదేరుతూ, వదిన, ధాన్యలక్ష్మి వదిన, ఇప్పుడు గనక హాస్పిటల్లో ఇక అమ్మని చూసి జాలిపడి ఈ విషయం గనక మనం ఆలోచించకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకు అన్యాయం జరుగుతుంది. ఆ కావ్య ఆస్తి కొట్టేసిద్ది. ఇప్పుడు ఈ ఆస్తి అప్పు సంబంధించిందంతా కూడా నీ తల మీద, నా తల మీద పడేలాగా చేస్తాడు రాజ్. వాళ్ళేమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఏదో వెనకాల ఏదో చేస్తూ కావాలని ఇప్పుడు ఈ కొత్త నాటకం మొదలు పెట్టారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరి మాట వినొద్దు. కోర్టుకు వెళ్ళైనా మన ఆస్తిని మనం దక్కించుకోవాలి అని చెప్పి రుద్రాని ధాన్యలక్ష్మికి చెవులు కొరికిస్తుంది. ఇద్దరూ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ అందరూ కూడా ఇక ఇందిరాదేవి పరిస్థితి కోసం బాధపడుతూ ఉంటే ఇక ఒకవైపు రుద్రాని సైగ చేస్తుంది ధాన్యలక్ష్మికి. అత్తయ్య పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఇక అడుగుతూ ఉండగా ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రకాశం, ఏయ్ రాక్షసి, అసలు నువ్వు ఎందుకు వచ్చావే ఇక్కడికి? నువ్వు ఎందుకు వచ్చావు? నిన్ను చంపేస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే బాబాయ్ బాబాయ్ అని చెప్పి రాజ్ ఆపుతాడు. ఒక్కసారిగా ఆపరా రాజ్ అని చెప్పి అనగానే కళ్యాణ్కి అర్థం కాదు. ఏమైంది నాన్న? అమ్మని ఎందుకు ఆ రకంగా అంటున్నావు అనగానే, ఏమైందా? మీ అమ్మ ఈ ఇద్దరు మా అమ్మ మా నాన్న ఈ రకంగా అయిపోవడానికి కారకురాలరా. అది ఈ మధ్య ఇదిగో ఈ మందర మాటలు విని రాక్షసులాగా ప్రవర్తిస్తుంది. మా అమ్మ కుప్పకూలిపోవడానికి, మా నాన్న కుప్పకూలిపోవడానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వీళ్ళిద్దరే కారణం రా. వీళ్ళిద్దరి గురించి ఏం చేసినా పాపం లేదు అని చెప్పి కట్టలు తెంచుకున్న కోపంతో ఇక ప్రకాశం అయితే ఏడ్చుకుంటూ కళ్యాణ్కైతే విషయం చెప్తాడు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పటికీ నాన్న చెప్పిన విషయంలో నిజమేనా అని చెప్పనగానే, నిజమేరా, నిజమే. నేనేమి వాళ్ళిద్దరికీ హాస్పిటల్ పాలవ్వాలని నేను అలాగా మాట్లాడలేదు. నా కొడుకు భవిష్యత్తు కోసం నేను మాట్లాడాను. నా కొడుకు భవిష్యత్తే నాకు ముఖ్యం. నాకు ఆస్తి పంపకాలు చేయకుండా ఆస్తిని ఎవరికి ఇస్తారో నేను అస్సలు ఊరుకోను. మీ కావ్య పేరు మీద ఆస్తి రాసి నీకు అన్యాయం చేశారు. అయినా కూడా నోరు మూసుకొని ఊరుకున్నాను. చేయి చాపుకుంటూ 1000కి 2000కి ఈవిడ గారి కాలు పట్టుకుంటున్నాను. ఇదంతా చాలదన్నట్టు ఇప్పుడు ఒక కొత్త నాటకం, బ్యాంక్ నాటకం ఆడిస్తున్నాడు రాజ్. కొత్తగా బ్యాంకు వాళ్ళకి డబ్బంతా దారాదత్తం చెయ్యాలంట. అందుకే ఇక నేను వదిలే ప్రసక్తే లేదు.
కోర్టుకి వెళ్తానన్నాను. నా కొడుకు గురించి కోర్టుకే కాదు ఎక్కడికైనా వెళ్తాను అని చెప్పాను. కానీ అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక కళ్యాణ్ అయితే, ఏంట్రా మీ అమ్మ మాట్లాడిన మాట తప్పేముంది, నీ భవిష్యత్తు గురించే కదా అనగానే, షడప్ అత్త, ఒక్క మాట మాట్లాడామంటే అస్సలు ఊరుకోను. ఇప్పటికే మా అమ్మని మార్చేసి నాకు మా అమ్మకి చాలా దూరం తెప్పించేశావు. ఇప్పుడు కుటుంబం నుంచి కూడా దూరం అయిపోయేలాగా చేస్తున్నావు. చూడమ్మా, నువ్వు అనుకున్నట్టు ఆస్తిని ముక్కలు చేయాలని నువ్వు ఆలోచిస్తే నీ కొడుకు ఎప్పటికీ నీ దగ్గరకు రాడు. అసలు ఆస్తి గురించి నాకు ఆలోచన లేదు. ఆస్తి గురించి అసలు అవసరమే లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడి నేనేంటో ప్రూవ్ చేసుకుందామని నేను బయటకు వచ్చాను. అలాంటిది నన్ను అడ్డు పెట్టుకొని ఆస్తిని ముక్కలు చేయమని తాతయ్య గారి మనసుని బాధ పెట్టావు. అది కాకుండా ఇప్పుడేమో కొత్తగా ఆస్తి గురించి కోర్టుకు వెళ్తానంటున్నావు. ఏ కోర్టుకు నువ్వు వెళ్ళినా నాకు ఎలాంటి ఆస్తి వద్దని చెప్తాను అనగానే, సరే అయితే ఇప్పటికీ కూడా మీ అమ్మని నువ్వు నమ్మట్లేదు కదా, ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు పూర్తిగా మారిపోయావు. ఆ అప్పు, ఈ కావ్య వీళ్ళందరూ నిన్ను మార్చేశారు. నీకు ఆస్తి అవసరం లేదేమో, నాకు కావాలి. ఎందుకంటే ఈ కుటుంబంతో నేను ఉండదలుచుకోలేదు. నాకంటూ మర్యాద లేదు. నా ప్రాణం మీద ఎవరికి కొంచెం కూడా ప్రేమ లేదు. నట్టింట్లో ఉరి వేసుకుంటానన్నా కూడా వీళ్ళు ఆస్తి రాసివ్వకుండా కావ్య పేరు మీదే ఇక మావయ్య గారు రాశారంటే నేను ఏమైపోయినా పర్వాలేదనే కదా వీళ్ళ కుటుంబం అనుకుంటున్నారు. కాబట్టి నేను ఈ కుటుంబం మీద పరువు నష్టం కేసు కింద నా ఆస్తి నాకు ఇవ్వమంటూ నేను రేపే కేసు వేస్తాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు ఏ కోర్టుకు వెళ్ళినా నీకు చిల్లిగవ్వ కూడా రాదే, వెళ్ళు అని చెప్పి ఇక అక్కడ ప్రకాశం కూడా అంటూ ఉంటాడు. ఇక రుద్రాని కూడా, ధాన్యలక్ష్మి, నేను నీకు సపోర్టుగా ఉన్నాను. నా కొడుకుకి నాకు అన్యాయం చేస్తే నేను కూడా ఊరుకోను. నాన్న నన్ను పెంచుకున్న వాళ్ళైనా కన్న వాళ్ళైనా సమాన హక్కే ఉంటుంది. నాన్న నమ్ముకొని ఇంట్లో ఉన్నాను. అలాంటిది నా ఆస్తి కూడా వీళ్ళు చేసిన అప్పులకి సంబంధంగా కలిపేసి జప్తు చేద్దాం అంటున్నారు. ఎప్పుడో నేను కూడా నీ వైపే ఉంటాను అని చెప్పి రుద్రాని, రాహుల్ ఇక ఇద్దరు కూడా ధాన్యలక్ష్మితో పాటు బయటికి వెళ్ళిపోతారు. ఇక హాస్పిటల్లో సీతారామయ్య, ఇందిరాదేవి అయితే హాస్పిటల్లోనే ఉంటారు. డాక్టర్లు అయితే ఇందిరాదేవి స్ట్రెస్కి చాలా ఫీల్ అయ్యి ఒక్కసారిగా గుండెపోటుకి కారణమైంది. ఆమె 2 రోజుల వరకు చాలా రెస్ట్లో ఉండాలని చెప్పడంతో ఇక ఊపిరి పీల్చుకుంటారు దుగ్గిరాల కుటుంబం. ఈ లోపల ఆస్తి విషయంలో పెద్ద గొడవలు అవ్వడం వల్ల మైండ్ పనిచేయదు కావ్యకి, రాజ్కి. ఇక అనుకున్న ప్రకారం ధాన్యలక్ష్మి, రుద్రాని ఇక కేసు వేస్తారు కుటుంబం మీద. మా ఆస్తి మాకు ఇవ్వమని ఇక లాయర్ నోటీసులు అయితే ఇక రాజ్కి, సుభాష్కి అందుకుంటారు. ఇక కోర్టులోకి అందరూ కూడా వెళ్తారు. అక్కడ ఇక లాయర్ వాదిస్తూ ఉంటారు. ఇక దుగ్గిరాల కుటుంబానికి సంబంధించిన ప్రకాశం అలాగే సుభాష్ ఇంటికి కుమారులు, వాళ్ళ కుమారులకి ఇక పుత్రులుగా ఒకవైపు పెద్ద మనవడైన రాజ్ అలాగే రెండో మనవడైన కళ్యాణ్కి ఆస్తి కంపల్సరీ హక్కు ఉంటుంది. ఆ హక్కు ఎవరికి లేదు అనే హక్కే లేదు. కాబట్టి ఇద్దరికి సమానమైన ఓటాలు పంచుకోవాలి అని చెప్పి లాయర్ గారు అంటూ ఉంటే ఇక వెంటనే లాయర్ చెప్పిన మాటలకి ఇక పక్కన వైపు సుభాష్ వైపు ఉన్న వాళ్ళ లాయర్ అయితే, మీరు అన్నది కరెక్టే, ఆస్తి ఇక వారసులైన కళ్యాణ్కి, రాజ్కి సంబంధించిందే ఉండాలి. కానీ ఇప్పుడు ఈ ఆస్తిని మొక్కలు చేయడానికి లేదు. మా నాన్నగారు ఇక కేవలం మా కోడల పేరు మీదే ఆస్తి మొత్తం కూడా వీలునామా రాశారు. కాబట్టి ఇప్పుడు ఆస్తి ముక్కలు చేయడం కుదరదు. మా నాన్నగారు కోమా నుంచి బయటపడందే ఏ విషయం చేయడానికి వీల్లేదు అని చెప్పి సుభాష్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకి ఇక వెంటనే ధాన్యలక్ష్మి, కుదరదు, మాకు అన్యాయం జరుగుతుంది లాయర్ గారు. నిజానికి మాకు ఏ ఆస్తి హక్కు లేనట్టుగా వీళ్ళకి నచ్చినట్టుగా ఆస్తిని వీళ్ళే వీళ్ళ చేతుల్లో దక్కించుకున్నారు. ఈ ఇంటికి వారసులైన వాళ్ళకి లేకుండా కోడలైన ఈ కావ్య పేరు మీద కావాలనే పెట్టించారు. దయచేసి మా ఆస్తి మాకు ఇప్పించండి, నా కొడుకుకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇక లాయర్ గారితో జడ్జి గారి ముందు ధాన్యలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న జడ్జి గారు అయితే ఇక ఎవరికి ఎవరు యమున తీరు అన్న రోజులు ఇవి. ఉమ్మడిగా ఉందామని మీరు అనుకున్న విడిపోయే రోజులు. కాబట్టి ఆస్తిని మొక్కలు చేసి ఎవరికి వాళ్ళకి ఏమి వస్తాయో పంచుకోవడమే కరెక్టు అని చెప్పి జడ్జి గారు తీర్పు ఇవ్వబోతుంటే, ఒక్క నిమిషం జడ్జి గారు అని చెప్పి ప్రకాశం అయితే ఇక జడ్జి గారికి పర్మిషన్ అడిగి ఫోన్లో నుంచుంటాడు.
ఏంటబ్బా లాస్ట్ మినిట్లో ఇలా వచ్చి చెడగొడుతున్నాడు అన్నయ్య అని చెప్పి ఇక రుద్రాని చూస్తూ ఉంటుంది. ఇక ప్రకాశం అయితే ఇక జడ్జి గారు మీరన్నది అక్షరాల కరెక్టే. ఆస్తి ఇద్దరు అన్నదమ్ములకి పుట్టిన బిడ్డలకి ఇద్దరు అన్నదమ్ములకి చెల్లుబాటు అవుతుంది. మీరు కరెక్ట్గానే తీర్పిచ్చారు. కానీ ఇక్కడ జరిగేది వేరు. ఆ ఇంటికి సంబంధించిన వారసుడు నిజమైన వారసుడు ఒక్క స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన ఎండీగా ఉన్న రాజా ఇంటికి నిజమైన వారసుడు, దుగ్గిరాల వారసుడు అని చెప్పి ఇక షాక్ ఇస్తాడు ప్రకాశం. ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. ఏం మాట్లాడుతున్నారు మీరు? కళ్యాణ్ లేదా వారసుడు? ఏ కళ్యాణ్ మీ కొడుకు కదా అనగానే కళ్యాణ్ నా కొడుకే, కానీ నేనే సీతారామయ్య కొడుకుని కాదు అని చెప్పి ఒక్కసారిగా గుండె పగిలే విషయాన్ని చెప్తాడు. ఇందిరాదేవి ఇక కోమలో ఉండటం వల్ల ఇక ప్రకాశం అయితే ఎప్పటి నుంచో దాచిపెట్టిన నిజాన్ని ముక్కలు చేసినట్టుగా గుండె బద్దలైపోయేలాంటి నిజాన్ని బయట పెడతాడు. ఇక దిమ్మ తిరిగిపోతుంది ఇక రాజ్కి, కళ్యాణ్కి, అందరికీ కూడా. ఇక వెంటనే ప్రకాశం అని చెప్పి ఇక పక్కనే ఉన్న సుభాష్ అంటూ ఉంటే ఉండన్నయ్యా, ఆగన్నయ్యా, నిజాన్ని చెప్పనివ్వు. ఈ రాక్షసులు ఇద్దరు కూడా మన అమ్మా నాన్నని ఇక పూర్తిగా కోమాలోకి ఒకరిని హార్ట్ అటాక్ వచ్చి ఎమర్జెన్సీలోని మరొకరిని ఇద్దరిని కూడా ట్రీట్మెంట్ అయ్యే పొజిషన్లో కూడా వీళ్ళు కోర్టు వరకు ఎక్కారు అంటే వీళ్ళకి నిజం తెలియాలి. నిజానికి ఈ ఇంటికి సంబంధించిన ఏ అర్హతలు కూడా నాకు చెందవు లాయర్ గారు. ఎందుకంటే నేను ఆ ఇంటి వారసునే కాదు, సీతారామయ్య గారి తమ్ముడు బిడ్డని. నేను, నా తండ్రి ఏ ఆస్తులు లేవు. నా తల్లి, నా తండ్రి ఇక యాక్సిడెంట్లో చనిపోతే నా పెద్దనాన్న అయినా సీతారామయ్య గారే నన్ను చిన్నప్పటి నుండి చేరదీసి నన్ను ఇంత వాణ్ణి చేశారు. నాకు ఉన్న మతిమరుపు వల్ల ఏ ఆఫీసులోనూ ఏ బిజినెస్లోనూ నష్టపోవడమే తప్పించి లాభాలు తెచ్చింది లేదు అనగానే ఇక సుభాష్ అయితే ఇక ఆపు అనగానే లేదన్నయ్యా, నిజాన్ని ఈరోజు ఈ రాక్షసికి తెలియాలి. నా వల్ల నష్టమే తప్ప లాభాన్ని ఏ రోజు పొందలేదు మా అన్నయ్య రాముడు లాంటి వాడు. నా పక్కనే లక్ష్మణుడిలాగా నన్ను పక్కన పెట్టుకొని తన బిజినెస్లో నాకు స్థానం ఇచ్చి ఆ ఇంటికి వారసత్వం కల్పించిన నా తల్లి, నా తండ్రిని ఈరోజు వాళ్ళిద్దరు చావు కోరుకుంటున్నా వీళ్ళిద్దరు చీడ పురుగులు లాంటి వాళ్ళ గురించి నిజాన్ని చెప్తున్నాను జడ్జి గారు. నిజానికి ఆ ఇంటికి నాకు ఏ సంబంధం లేదు. నా కొడుకు ఆ ఇంటి వారసుడు కాదు అని చెప్పి ఇక ఉన్న నిజాన్ని ప్రకాశం నోటితో ప్రకాశమే బయట పెట్టేస్తాడు. ఇక ధాన్యలక్ష్మి దెబ్బకి షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి. కళ్యాణ్ ఒక్కసారిగా ఇక నిజాన్ని తెలుసుకొని అన్నయ్య అని చెప్పి రాజుని పక్కన పట్టుకొని బోరుని ఏడుస్తాడు. ఇక వెంటనే రాజు అయితే ఒరే కళ్యాణ్, ఎప్పటికీ నువ్వు నా తమ్ముడు వేరా, ఎప్పటికీ ఆ ఇల్లు మనదే. ఇప్పుడు బాబాయ్ చెప్పిన మాటలు ఏవి కూడా నమ్మద్దు. నాకు ఏమీ వినలేదు, నువ్వు ఏమి వినలేదు అనగానే లేదన్నయ్య, నిజానికి నాన్న మనసులో ఉన్న నిజాలన్నీ బయట పెట్టాడు. ఈరోజు ఈ నిజాన్ని తెలుసుకొని నా గుండె బద్దలైపోతుంది అన్నయ్య అనగానే ఎందుకురా కళ్యాణ్, బాబాయికి పుట్టినా పెదనాన్నకి పుట్టినా ఒక రక్తంతోనే అందరము బ్రతికాము, ఒకడు తింటూనే ఇంతవరకు ఎదిగాము. ఇప్పుడు ఈ రకంగా నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను అని చెప్పి రాజ్ ఇక కళ్యాణ్కి ఇక ధైర్యాన్ని చెప్తాడు. ఇక జడ్జి గారు ఒక్క మాటగా అయితే ఈ కుటుంబానికి సంబంధించిన ఎలాంటి అర్హత మీ కుటుంబానికి లేదు, అలాగే రుద్రాణి గారు ఇక బోన్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం అనగానే రుద్రాణి వచ్చి ఆ అన్నయ్యకి ఎలాంటి అధికారం లేదేమో నాకు తెలియదు. నేను ఈ ఇంటికి ఇక ఆడపడుచుని, మా నాన్న నన్ను పెంచి పెద్ద చేశారు అనగానే పెంచి పెద్ద చేశారు, కావలసిన భర్తనిచ్చి పెళ్లి చేశారు, కానీ భర్తని వదిలేసి పుట్టింట్లోనే తిష్ట వేసుకొని ఒక కొడుకుని జన్మనిచ్చి కూడా ఆ కొడుకుని కూడా ఒక మర్యాదగా పెంచలేదు. అలాంటప్పుడు ఆ ఇంటికి ఆడపడుచువు మీరెలా అవుతారు అని చెప్పి జడ్జి గారు అనగానే ఏం మాట్లాడుతున్నారు, ఆ ఇల్లు నా ఇల్లు, ఈ వాళ్ళందరూ నా వాళ్ళు అనగానే చాలే ఊరుకోమ్మా, ఆ ఇల్లు నీదైతే ఆ ఇంటి వాళ్ళ మీద నువ్వు ఏ రకంగా పిటిషన్ వేస్తావు, కేసుని ఎలా పెడతావు, ఆస్తి కావాలని ఎందుకు ఇంతవరకు దిగావు? సొంత వాళ్ళే ఇక సొంత బాబాయ్ కొడుకే ఆ ఇంటికి నాకు ఎలాంటి
ఇక ఎలాంటి సంబంధము లేదని చెప్తుంటే, ఎక్కడో పుట్టిన దానివి, గుమాస్తాకు పుట్టిన దానివి, నువ్వు కోర్టుకు ఎక్కావంటే నీలో ఉన్న కుట్ర తెలుస్తుంది. జడ్జి గారు, ఆ ఇంటికి ఈవిడికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఇంటికి సంబంధించిన సీతారామయ్య గారు ఈ అమ్మాయిని దత్తత కూడా తీసుకోలేదు. కేవలం చదువు ఖర్చు, ఒక గార్డెన్గా ఆమెని ఇంటికి పెద్ద చేసి ఒక రేంజ్లో చదివించి ఇంత మనిషిని చేశారు అంతే అని చెప్పనగానే, మీరు కూడా ఆ ఇంటికి సంబంధించిన ఏ ఆస్తికి మీరు కూడా దేనికి దక్కే, మీ కొడుకు కూడా వారసుడు కాదు. ఈ ఇంటికి సంబంధించిన ఒకే ఒక్క వారసుడు రాజుకి సంబంధించిన ఆస్తి తన భార్య పేరు మీద సీతారామయ్య గారు రాశారు. అందులో తప్పే లేదు. అది కావ్యకి, రాజ్కి, వాళ్ళ కుటుంబానికి చెందిన ఆస్తి. వాళ్ళు ఎవరి పేరు మీదైనా రాసుకుంటారు, ఆ హక్కు ఉంది అని చెప్పి కోర్టు అయితే ఇక తీర్పునిస్తుంది. ఒక్కసారిగా ధాన్యలక్ష్మి బిగుసుకుపోయి ఇక కిందకి నడుచుకుంటూ కిందకి వస్తుంది. ఇక ఏమనాలో అర్థం కాదు. చిన్నత్తయ్య, మీరు ఎప్పటికీ ఆ ఇంటికి మీరు చిన్నత్తయ్య గారే అని చెప్పి కావ్య అంటున్నా కూడా సిగ్గుతో తలదించుకొని నోరు ఎత్తలేని పరిస్థితి. ఇక మొత్తానికి కోర్టులో అయితే కేసు ఓడిపోయి ఇక తిన్నగా ఇంటికి వస్తారు కుటుంబం అంతా. మరొక పక్క ఇక బ్యాంకు వాళ్ళు ప్రెజర్ ఇస్తూ ఉంటారు. ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లో 3 రోజుల్లో డబ్బుని కొట్టకపోతే మీ ఆస్తులన్నీ కూడా జప్తు చేసుకుంటామని కోర్టు నుంచి నోటీస్ వస్తుంది కుటుంబానికి. ఇక నోటీస్ తీసుకొని కావ్యరాజ్, అలాగే సుభాష్, ప్రకాశం అందరూ కూడా బాధపడతారు. ఇక అందరూ కూడా డిసైడ్ అయిపోతారు, తాతయ్య గారి మాటని ఎవరు కొట్టేది లేదు. ఇక ఆస్తి మొత్తం బ్యాంకుకి జప్తు చేసన్న తాతయ్య గారి మాటకి ఒక విలువనివ్వాలి. నానమ్మ తాతయ్య వాళ్ళిద్దరూ కూడా నార్మల్గా తిరిగి వచ్చి వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక డిసైడ్ అయిపోతారు. ఇక చివరి ఆఖరికి కావ్య ఒకే ఒక అస్త్రం చేస్తుంది. ఏమండి, మీరు ఆ రాజగోపాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు లేడని కావాలని అబద్ధాలు చెప్తున్నారు. వాడు ఎక్కడికి వెళ్తాడు? ఖచ్చితంగా ఎక్కడికక్కడే ఉండే ఉంటాడు. వాడు చిట్ ఫండ్ కంపెనీ ఇక చిట్ ఫండ్గా తీసేసి అందరినీ చీట్ చేశాడు. వాడికి ఇంకా 4-5 బిజినెస్లు ఉన్నాయి. ఆ బిజినెస్లన్నీ వదులుకొని ఫారెన్ ఎందుకు వెళ్ళిపోతాడు అని చెప్పి ఇక మొత్తం కూడా జల్లెడ పట్టిస్తారు పోలీసులతో. ఎక్కడ ఉన్నా ఆ వ్యక్తి కంపల్సరీ ఇక రావాల్సిందే అని చెప్పి వాడి ఫోటోలని పోస్టర్గా అతికిపిచ్చేస్తుంది కావ్య. అందరికీ విషయాన్ని అర్థమయ్యి ఆ విషయం ఎక్కడ ఉన్నా అతన్ని తీసుకురావాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు. ఇక కావ్య అయితే ఇక అంతకుముందు ఏ ఫైల్స్లో తాతయ్య గారు సంతకాలు పెట్టారా అని చెప్పి మొత్తం చూస్తుంది. ఇక అన్ని విషయాలు ఇక వెనక ముందు అన్నీ కూడా లాగి మరీ చూస్తుంది. అంతకుముందు ఇక రాజగోపాలరావు వాళ్ళ తాతయ్య ఇక సీతారామయ్య గారికి షూరిటీ సంతకం పెడతాడు. అంతకుముందు పెట్టిన షూరిటీ సంతకంలో ఇక తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ కొలిది సీతారామయ్య గారు కూడా సంతకం పెడతారు. వాళ్ళ అప్పును వీళ్ళు క్లోజ్ చేసినప్పుడు వాళ్ళకేమీ అవ్వదు. వాళ్ళకి సంబంధించిన సీతారామయ్య గారు సంతకం పెట్టినప్పుడు కూడా అలాగే క్లోజ్ అయిపోతున్నట్టుగానే ఇక అనుకుండం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక అప్పు అయితే ఇక క్లియర్ అవ్వలేదు. ఇదంతా తెలుసుకున్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సీతారామయ్య గారి పాత సూట్ కేసులో కొన్ని ఫైల్స్, వాళ్ళ స్నేహితుల ఫోటోలు అన్నీ ఉంటాయి. ఇక అందులో నుంచి ఇక ఏంటబ్బా అని చెప్పి ఒక ఫైల్ తీయగానే అందులో ఒక లెటర్ ఉంటుంది. సీతారామయ్య గారి ఫ్రెండు ఇక ఒక లెటర్ రూపంలో, నా ఫ్రెండ్ నా కోసం 100 కోట్ల షూరిటీ బ్యాంకులో ఇచ్చారు. నా కొడుకు, నా మనవడు, దానికి సంబంధించిన మాకు సంబంధించిన యావదాస్తి బిజినెస్లన్నీ కూడా ఇక సీతారామయ్య వాళ్ళకే చెల్లుతాయి. సీతారామయ్య మమ్మల్ని నవ్వి 100 కోట్ల ఆస్తిని ఇక 100 కోట్ల రూపాయలు షూరిటీ సంతకం పెట్టిన నా ఫ్రెండు ఎప్పటికీ ఫ్రెండ్గానే, నా జీవితంలో నాకు పై చేతినిచ్చిన నా ఫ్రెండు ఏ రోజు కూడా మోసపోకూడదు అని చెప్పి ఒక ఉత్తరాన్ని అయితే రాసిపెట్టి ఉంటుంది సీతారామయ్య ఇక సూట్ కేసులో. అది తీసి కావ్య ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. రాజగోపాల్ చాలా దుర్మార్గుడు, వాళ్ళ తాతయ్య చాలా మంచి వ్యక్తి. ఇక తాతయ్య లాంటి వ్యక్తే కాబట్టి ఆ రకంగా ముందు జాగ్రత్తగానే ఆయన స్వహస్తాలతో ఇది రాసి పెట్టారు. ఇది తాతయ్య గారికి ఇచ్చారు కాబట్టి ఇది తాతయ్య గారికి కోమలో ఉండడం వల్ల తెలుసుకోలేకపోయామని చెప్పి ఇమీడియట్లీగా ఆ కాపీని తీసుకెళ్ళి ఇక పోలీస్ స్టేషన్లో చూపెట్టి
పోలీసులకి డైరెక్ట్గా బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్తారు. మీరు చెప్పిన ప్రకారం ఆస్తి మొత్తం కూడా ఇక తీసుకున్న 100 కోట్ల ఆస్తి ఇక చెల్లుబాటు అయిపోతుంది. కానీ ఈ ఉత్తరానికి ఈ సంతకానికి మా తాతయ్య గారు డబ్బు మొత్తం చెల్లించాలని మీరు వచ్చారు. మరి ఈ ఉత్తరం కోసం మీరేమంటారు అని చెప్పి పోలీసులు నిలదీస్తారు. ఆ ఉత్తరంలో ఇక సీతారామయ్య గారికి తన యావదాస్తులు చెల్లుతాయని, తన మనవడు కానీ తన కొడుకు కానీ ఎప్పుడైనా ఎదురు తిరిగితే తన యావదాస్తి సీతారామయ్యకే చెల్లుబాటు అవుతుందని ఒక ఉత్తరం చూపిస్తారు పోలీసులు. ఇక వెంటనే బ్యాంకు వాళ్ళు అయితే ఆస్తులన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉండేసరికి ఇక పోలీసులు వెంటనే కూడా ఎక్కడెక్కడ ఏ బ్రాంచ్ల్లో రాజగోపాల్ ఉన్నాడో ఆ బ్రాంచ్లన్నిటి కూడా సీల్ చేస్తారు. ఇక ఒక్కసారిగా ఫారెన్లో ఉన్నానని నమ్మించిన ఇక రాజగోపాల్ దెబ్బకి కిందికి వస్తాడు. కావ్యరాజ్ దగ్గరికి వచ్చి నా ఆస్తులన్నీ కూడా సీల్ చేశారు, మీరు ఏదో చూపించారు, మీరు చూపించిన వాటికి ఇక పోలీసులు కావాలని నా బిజినెస్లన్నీ కూడా సీల్ చేశారు. మర్యాదగా ఏంటది అనగానే నువ్వు ఎన్ని చేసావు, నువ్వు ఫారెన్ వెళ్ళిపోయావు, నువ్వు ఇక్కడే లేవు, నువ్వేంటి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు అని చెప్పి రాజ్ అనగానే ఇదిగో రాజ్, అనవసరంగా నాతో పెట్టుకోవద్దు, మర్యాదగా నా బిజినెస్లన్నీ కూడా సీల్ తీసేలాగా చెయ్యండి, మీ దగ్గర ఏ ఆయుధం ఉన్నా మీరు 100 కోట్ల ఆస్తి కట్టాల్సిందే అనగానే ఎందుకు కడతాం మీ తాతయ్య మా తాతయ్య స్నేహితులు, అందుకే మా తాతయ్య గారి మంచితనం తెలుసుకున్న మీ తాతయ్య చచ్చిపోయే ముందు ఉత్తరం రాసి మరీ చనిపోయాడు. ఆ ఉత్తరమే మాకు ఈరోజు సాక్ష్యంగా నిలబడింది. మా తాతయ్య గారి మాట ప్రకారం 100 కోట్ల రూపాయలు నేను కడతాను, కానీ అక్షరాల మీకున్న ఆస్తులు మొత్తం నువ్వుగానే ఎదురు తిరిగితే ఆ ఆస్తులు మొత్తం మా తాతయ్య గారి పేరు మీదకి దక్కాలని మీ తాతయ్య రాశారు చూడు అనగానే దెబ్బకు షాక్ అయిపోతాడు. ఎలా క్యాలిక్యులేషన్ చేసుకున్నా ఇప్పటికిప్పుడు నా బిజినెస్లన్నీ వీళ్ళకి ఇచ్చేయాలి, నేను నా దగ్గర ఉన్న డబ్బుని బ్యాంకు వాళ్ళకి కట్టేయాలి, కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను పోలీసులకు లొంగిపోవడమే కరెక్ట్ అని రాజ్ అలాగే కావ్య కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, దయచేసి మీరు మీ తాతయ్య గారు మాకు సంతకం పెట్టారు, కానీ నేనే కావాలని అన్యాయానికి దిగాను, ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించడానికి వీల్లేదు, నేను ప్రజల డబ్బంతా తీసుకొని నా దగ్గర దాచిపెట్టుకున్నాను, ఆ డబ్బంతా నేను బ్యాంకుకి కట్టేస్తాను, దయచేసి నన్ను ఈ ఊబిలో నుంచి బయటకు లాగండి, నా బిజినెస్లన్నీ కూడా నార్మల్గా సీల్ తీసేలాగా చెయ్యండి రాజ్, తెలుసో తెలియకో డబ్బు వ్యామోహంతో ప్రజల సొమ్ముని తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టాను అని చెప్పి దెబ్బకి దారిలోకి వస్తాడు రాజగోపాల్. ఇక వెంటనే బ్యాంకు వాళ్ళు రాజగోపాల్ దగ్గర ఉన్న డబ్బుని ఇక ఆధీనపరుచుకొని చిట్ ఫండ్ కంపెనీలో ఎవరెవరైతే చీటీల రూపంలో డబ్బుని నష్టపోయారో వాళ్ళందరికీ డబ్బుని ఇక అందరికీ పంచబెట్టేలాగా చేస్తాడు రాజ్ కావ్య. ఇక చిట్ ఫండ్ కంపెనీలు లాంటివి ఎలాంటి విషయాల్లోనూ పెట్టకూడదని, ఎవరికి చీట్ చేయకూడదని రాజగోపాల్ని 15 రోజుల పాటు రిమాండ్లో పంపిస్తారు. ఇక కథ అయితే సుఖాంతమైపోతుంది. మొత్తానికైతే ఆస్తిని ఇక ఎక్కడికి పోకుండా కావ్యరాజ్ అయితే చాలా డేర్ అండ్ డాష్గా మొత్తానికి ఇక ఆస్తి తన చేతుల్లోనే పెట్టుకుంటారు. ఇక ఇదంతా జరుగుతూ ఉండగా ఇందిరాదేవి అలాగే ఇక సీతారామయ్యకి నార్మల్ స్థితికి వస్తారు. ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషపడుతూ ఇందిరాదేవి సీతారామయ్యని ఇంటికి ఆహ్వాన పలుకుతారు. ఇక సీతారామయ్య ఇందిరాదేవిని చూసి ఇక సిగ్గుతో తలదించుకొని ఇక ఒకవైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి. ఇక రుద్రానికి చేసేదేమీ లేదు, ఇక ఇంట్లో వాళ్ళతో మంచిగా లేకపోతే నాకు ఏ డబ్బు రాదు, ఏ భోజనము రాదు, ఎక్కడ కనీసం నిలువ నీడ కూడా పుట్టదని కుక్కిన పెన్లాగా ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి మొహం చూసి ఇందిరాదేవి షాక్ అయిపోతుంది. ఏంటి కుటుంబం అంతా ఇంత నిశ్శబ్దమైపోయింది, ఆస్తి విషయంలో చాలా పెద్ద గొడవలు అయ్యాయి, రాజ్ ఏం జరిగిందిరా అనగానే సుభాష్ రాజ్ అమ్మ ఏమీ జరగలేదు, మనం కష్టార్జితం కాబట్టి తాతయ్య కలలు కన్న ఆస్తి కాబట్టి ఆస్తికి ఎలాంటి నష్టం జరగలేదు, మన ఆస్తి మనకే ఉంది అని చెప్పి రాజ్ విషయాన్ని చెప్తాడు. ఇక సీతారామయ్య అయితే ఇంట్లో అందరూ అండగా దండగా ఉండాలని కలిసి ఉండాలని కావ్య పేరు మీద ఆస్తిని రాశాని తప్పించి ఎవరికీ అన్యాయం చేయాలని కాదు, కానీ
మీరందరూ పొరపడ్డారు. ప్రకాశం ఎప్పుడూ నా కొడుకే, సుభాష్ ఎప్పుడూ నా కొడుకే. నాకు ఒక మనవడు కాదు, 2 మనవలు. కళ్యాణ్ దగ్గరికి రారా అని చెప్పి కళ్యాణ్ దగ్గర తీసుకొని ఇక ఆస్తి పత్రాలని తన చేతిలో పెడతాడు. ఇక మొత్తానికైతే సీతారామయ్య ఒక్కసారిగా కుటుంబం షాక్ అయిపోతుంది. చూసారా, మీరందరూ అనుకుంటున్నారు కదా, ఇదేంటి నా మనవడు కాని మనవడికి చేతిలో పెడుతున్నారని అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు అనుకోవద్దనే ఈ ప్రయత్నం. డబ్బుకు శాశ్వతం కాదు, ధనం శాశ్వతం కాదు, బంధాలే శాశ్వతం. ఏ రోజు కూడా నీ కొడుకు అన్యాయం జరగదు. కానీ నువ్వు అందరితో కలిసిమెలిసి ఉండాలి, కుటుంబంతో కలిసిపోయి ఉండాలి. నీ కొడుకు ఎలాంటి అన్యాయం జరగదమ్మా. ఈ దుగ్గరాలకు వారసుడిగా నీ కొడుకుని ప్రకటిస్తున్నాను. ఈ మొత్తం ఆస్తికి సంబంధించిన అన్ని హక్కులు నీ కొడుకేగా ఇస్తున్నాను. నువ్వేమి బాధపడమాకు. ఇదిగో ఈ ఇంటి పత్రాలు, ఈ ఇంటికి సంబంధించిన ఆస్తి వివరాలు. పేరుకి కావ్య పేరు మీద ఉన్న కావ్య తన తర్వాత కళ్యాణ్కి దక్కాలని కోరుకుంది అని చెప్పాను. కానీ దెబ్బకి సిగ్గుపడి విలువ తెలుసుకుంటుంది. కావ్య విలువ, సీతారామయ్య విలువ, మొత్తానికి దుగ్గరాల కుటుంబం ఏ రకంగా విలువలకి మర్యాదకి ఏ రకంగా విలువనిస్తుందో తెలుసుకుంటుంది. దానలక్ష్మి సిగ్గుతో చచ్చిపోయి, ఒరేయ్ కళ్యాణ్, నువ్వు మారిపోయావు. నువ్వు మీ పెద్దమ్మల ఊళ్ళో పెరిగావురా, అందుకే నీకు ఆ విలువలు వచ్చాయి. నేను బాధ పెట్టాను. అప్పు నిన్ను విడదీయాలని చూశాను. ఇక ఈ ఇంటికి సంబంధించిన ఆస్తిని ముక్కలు చేయాలని చూశాను. మావయ్య గారు నన్ను క్షమించండి, నాకు ఎలాంటి ఆస్తులు వద్దు. మీ కుటుంబంలో నన్ను కూడా ఒక కోడలుగా చూడండి అనగానే, నువ్వు ఎప్పటికీ నా కోడలేని పిచ్చిదానా. నువ్వు, ఈ కళ్యాణ్, రాజ్ మీరందరూ నాకు సమానమే. నా కడుపులో పుట్టకపోయినా ప్రకాశం ఎప్పుడు నా బిడ్డే అని చెప్పి ఇక కళ్యాణ్ని, ప్రకాశాన్ని దగ్గరకు తీసుకుంటుంది ఇందిరాదేవి. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్